హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. మనం ఈరోజు అద్దంకి టు దర్శి నుంచి పొదిలికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మనం అద్దంకిలో స్టార్ట్ అయ్యి ఇది మా ఇంటికి వెళ్ళే వైపు అనమాట రూటు. ఇలా మనం కొంచెం ముందరికి వెళ్తూ ఉంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్, అద్దంకిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మనకి కనిపించింది. చూడండి ఎంత పెద్దదో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అంటే 2 బిల్డింగ్స్ ఒకటి పాతది, కొత్తది ఉందన్నమాట. ఇందాకెళ్ళింది కొత్తది, ఇప్పుడు ఇది పాతది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్. ఇలా ఈ రోడ్డు మీద మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి భవానీ సెంటర్ వస్తుంది అనమాట. అద్దెంకులో ఉన్న మెయిన్ బజార్ అది. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి భవానీ సెంటర్ వస్తుంది. మనం అలా కొంచెం తర్వాత ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక టెంపుల్. ఇది ఓల్డ్ టెంపుల్, అద్దెంకిలో ఉన్న ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. ఇదేం బ్రహ్మంగారి గుడి అనమాట ఇది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి కరెక్ట్గా ఇంకా భవానీ సెంటర్ ఎందుకు పేరు వచ్చిందంటే ఒకప్పుడు ఇక్కడ మనకి భవానీ హాల్ ఉండేదన్నమాట. సో దానివల్ల భవానీ సెంటర్ లాగా పేరు వచ్చింది. చూడండి, ఇక్కడ ఏదో ఇది స్కూల్ అనమాట. ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇది భవానీ సెంటర్. అంటే ఇటువైపు నుంచి మనకి ఒంగోలు నుంచి కానీ ఒంగోలు నుంచి వెళ్ళాలన్నా ఇక్కడ మనకి హైదరాబాద్కి ఈజీ రూట్ అనమాట. ఇది మెయిన్ సెంటర్ అనమాట. అది అద్దంకి ఇటు నుంచి దర్శి వెళ్ళవచ్చు. సో ఇది అనమాట మనం నేను ఇంకా అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కొట్టించుకొని ఇంకా అలా పొద్దున్నే స్టార్ట్ అయ్యానమాట. చూడండి అంత పొద్దున్నే ఎలా ఉందో ఆ మంచు, క్లైమేట్ చాలా కూల్గా వల్ల మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ తగిలిద్ది అనమాట. మన దర్శి వెళ్ళట్టు అంటే అద్దంకి దాటే ముందు తెమ్మాయిపాలెం వచ్చింది. అక్కడ మనకి గొల్లకమ్మ రివర్ అనమాట. అద్దంకి దగ్గర ఉన్నది ఇది బ్రిడ్జి. ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. చూడండి ఎలా ఉందో. కాకపోతే నీళ్ళు తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం అయితే కొంచెం వస్తాయి నీళ్ళు. అలా ఉంటుంది నది. మీకు చూపిస్తాను నీళ్ళు ఎన్ని ఉన్నాయో, మీకు తెలుస్తుంది మీకే. చూడండి అదిగో ఇది నది అనమాట, గొల్లకమ్మ నది. చెట్లు అవన్నీ మొలిచినీళ్ళే, కొంచెం చిన్న నది గొల్లకమ్మ నది అనమాట. మనకి డ్యామ్ కూడా ఉంది, గొల్లకమ్మ డ్యామ్ అనేది. అటువైపు ఇటువైపు పొద్దున్నే నేను 6కి అలా స్టార్ట్ అయ్యాను. తర్వాత మనకి ఇటుక బట్టీలు, అంటే మనం తిమ్మాయిపాలెం దాటిన తర్వాత ఒక 1 or 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇటుక బట్టీలు అనమాట. అద్దంకి ఒకప్పుడు అద్దంకిలో ఇటుక బట్టీలు అని చాలా ఫేమస్. అక్కడెక్కడో మనకి కందుకూరు, ఇటు ఒంగోలు అటువైపు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అద్దంకి నుంచి మనకి ఇటుక బట్టీలు తీసుకెళ్తారు అనమాట. సో చూడు ఎన్ని ఇటుక బట్టీలు ఉన్నాయో. ఇవి మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ ఇటుక బట్టీలు మనం చేస్తూ ఉంటారు. మనకి ఇటుక బట్టీలు వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఒడిశా నుంచి, మనకి శ్రీకాకుళం నుంచి, అటువైపు నుంచి కూడా చాలామంది వస్తారనమాట. వెస్ట్ బెంగాల్ నుంచి శ్రీకాకుళం, వైజాగ్, తును అటువైపు, నెక్స్ట్ గోదావరి, కాకినాడ వాళ్ళందరూ వస్తారు ఇంకా ఈ ఇటుక బట్టీలు పనిచేయడానికి. వాళ్ళు వస్తారు, వచ్చి మనకి సంక్రాంతి ఆ టైంలో వస్తారు. మళ్ళీ ఇంకా మే జూన్ దాకా ఉండేసి వెళ్తారు. మళ్ళీ ఇంకా వర్షాకాలం వెళ్ళిపోతారు అనమాట. ఒక 6 months అట్లా పని చేసుకొని
వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అద్దెకి చాలా ఫేమస్ అనమాట ఇటుక బట్టీలు అనమాట. కానీ ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కానీ ఇంకా అలాగే ఉంది చూడు. ఇదిగో ఎలా తయారు చేయాలి ఇటుక బట్టీలు కాలుష్యతం అన్నీ అలా అలా చేస్తున్నారు. మనకి అద్దెకి నుంచి దశ వెళ్ళే రూట్లో మనకి తిమ్మాయిపాలెం దాటినామంటే మనకి ఇటుక బట్టీలు ఇవన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇంక మనం ఈ దాటిన తర్వాత మనకి శంకరాపురం వస్తుంది అనమాట. ఇది శంకరాపురం అనమాట. పొద్దున్నే చూడు, ఇంకా పొద్దున్నే అమ్ముకోటాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది శంకరాపురం అనమాట. శంకరాపురం స్టార్టింగ్ అనమాట. ఇదంతా మెయిన్ రోడ్డు ఇదంతా శంకరాపురంలో. పొద్దున్నే లైక్ హెవీ వెహికల్స్ అలా వస్తూ ఉన్నాయి. పొద్దున్నే కదా, అందుకని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే పొలం పనికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ పనులు అవన్నీ చూడు, పొద్దున్నే ఎంత బాగుందో పొలం పనులకి వెళ్ళి చేసుకునే వాళ్ళు కదా అనమాట. తర్వాత మనకి ఇంకా దర్శకు వచ్చాం అనమాట. ఈ దర్శలో మనకి గడియార స్తంభం ఉంటుంది కదా, ఇది అనమాట గడియార స్తంభం దర్శలో ఉన్నది. ఇది అంతా ఇది దర్శలో మంచి సెంటర్ పాయింట్ దర్శలో. ఇంకా అలా దర్శ వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా ఇంకా మనం ఇంకా తర్వాత రాజంపల్లి తర్వాత పొదిలి వస్తుంది మన. ఇది దర్శలో ఉన్నదన్నమాట. అలా దర్శలో గడియార స్తంభం దాటిన తర్వాత స్లోగా ఇంకా మనం ప్రయాణిస్తున్నాం. ఈసారి అలా కొంచెం కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ గుడి కనిపించింది. ఇక్కడ ఒకప్పుడు ఫస్ట్లో మనకి లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఇష్యూ చేసేది ఇక్కడే అనమాట. మనకి దర్శలో అంటే అద్దెంకోలు కానీ ఇంకెక్కడ కానీ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇక్కడికి వస్తే చూసుకుంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మీరు నా తెలిసి దర్శలో ఎవరైనా ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. దర్శ దాటిన తర్వాత మనకి ఇక్కడ రాజంపల్లి వస్తుంది అనమాట. ఇది రాజంపల్లి అనమాట. ఇది మన దర్శ ఒక 5-6 ఒక 10-15 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి రాజంపల్లి వస్తుంది. ఇది రాజంపల్లి ఊరోళ్ళు. మనకి దర్శలో ఉన్న పొదిలో ఉన్న మీ ఊరు మీరు చూసుంటే కింద కామెంట్ చేయండి. తెలుసుకున్న ఎవరు ఎంతమంది దర్శ వాళ్ళు పొదిలో ఉన్నారో చూద్దాం.
ఈ రాజంపల్లి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా పొదిలికి వచ్చాం అనమాట. ఇది పొదిలో చూసారా, మనకి ఇది ఫేమస్ శివాలయం టెంపుల్ అనమాట. అది రథము, శివుడి గుడి అన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఇది కొత్త చేశారన్నమాట రథం. మనకి ప్రతి సంవత్సరం మనకి హోలీ తర్వాత ఇక్కడ రథోత్సవం జరిగిద్ది అనమాట. మనకి ఈ పొదిల్లో మనం ఇంకా ఇటు నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనం బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట. అలాంటి మీకు చూపిస్తాను బస్ స్టాండ్కి వెళ్ళే రూట్. అంటే ఆ పొదిలి మనకి 2 ఉన్నాయన్నమాట. ఒకటి పాత పొదిలి, కొత్త పొదిలి అంటారు. ఫస్ట్ ఇది స్టార్టింగ్ ఉన్నది ఏంటంటే పాత పొదిలి అంటారు. మనకి ఇలా కొంచెం ముందరికి వెళ్ళి మనం ఇంకా రైట్ టర్నింగ్ తీసుకోవాలి. మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళి ఇంకా మనం రైట్ టర్న్ తీసుకుంటే ఇంకా చూడండి ఇక్కడ చాలా అంటే ఇంకా పాత పొదిలి కదా, ఇంకా అన్ని పాత అంటే షాపులు ఎక్కువ ఇక్కడ షాపులు ఇవన్నీ ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ అంటారు ఇది మనకి పొదిల్లో. కిరాణా షాపులు కానీ, బట్టల షాపులు కానీ, బంగారం షాపులు కానీ ఏవైనా ఇంక ఇవే ఉంటాయి. కానీ పొద్దున్నే కదా, అందుకే షాపులు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మీకు కొంచెం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే మీకు అంతా ఫుల్గా ఉంటారు అనమాట జనాలు. ఇదంతా పొద్దున్నే కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు. ఇవన్నీ ఇక్కడ షాపులు అనమాట. బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఇది మసీద్, ఇది పొదిలో ఉన్న మసీద్, పాత మసీద్ ఇది అనమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి బస్ స్టాండింగ్, పోలీస్ స్టేషను ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అలా దూరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చూడండి, మీరే చూడండి ఇక మసీదులు పొదిల్లో. ఇది పోలీస్ స్టేషన్ అనమాట. పోలీస్ స్టేషన్ దాటంగానే మనకి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేస్తుంది. పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఇది బస్ స్టాండింగ్ అనమాట. ఇది మనకి ఇన్ గేట్ అన్నమాట, ఇది అవుట్ గేట్. ఇది మనకి బస్సులు వెళ్ళి అంత వస్తుంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇన్ గేట్ వచ్చింది. చూడండి పొదిలో ఉన్న బస్ స్టాండింగ్. ఈసారి పొదిల్లో మీరు ఎవరెవరు ఉన్నారో అంతా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు పొదిల్లో ఇవన్నీ. సరే, హాయ్ ఫ్రెండ్, ఇంకంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంక కొత్తగా ఇంకేలాగా చూడాలనిపిస్తుంది ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. వీలైతే